శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి సెప్టెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు చాలా ముఖ్యంగా ఈ వారంలో ప్రధాన గ్రహాలైనటువంటి కుజుడు, రవి, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు మార్పు చెందడం వల్ల ముఖ్యంగా మేషరాశి వారికి కుజుడు ఈ వారంలోనే సెప్టెంబర్ 16వ తారీఖున ఇంచుమించుగా మనకి సప్తమ స్థానం అయినటువంటి తులారాశిలో ప్రవేశంతో ఈ మేషరాశి వారికి కొత్తగా ప్రారంభించాలనుకున్నటువంటి పనులు చాలా వరకు ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక రాశ్యాధిపతి ఆ రాశిని వీక్షించినప్పుడు ఆ రాశి వారికి అత్యంత బలం చేకూరుతూ ఉంటుంది. అంటే గతంలో కన్నా చాలా ఉత్సాహంగా కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల ఆగిపోయినటువంటి రావాల్సినటువంటి బాకీలు, అంటే గత కాలంగా మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి ఉన్నా, ఎక్కడన్నా ధనం ఇరుక్కొని ఉన్నా, చిక్కుల్లో ఉన్నా, అది ఈ సమయంలో మీ చేతికి ధనం వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా కుజుడు అక్కడ 45 రోజుల పాటు ఈ సప్తమ స్థానంలో ఉండి ధనస్థానాన్ని వీక్షించడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తులపైన, భూములపైన ఆదాయం పెరుగుతుంది. ఒక విధమైనటువంటి ఆకస్మిక ధనలాభం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం కుటుంబ అవసరాల కొరకు, కుటుంబంలో ఎవరికైనా శుభకార్యం చేయడానికో, ఏదన్నా ఒక పార్టీ లాంటివి చేసుకోవడానికో, అలాగే ధన వ్యయం కూడా చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు పంచమ స్థానంలోకి రావడం జరిగింది. ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 5వ స్థానంలో రావడం వల్ల ఎవరైతే కళారంగంలో కానీ ఏదైనా ఒక టాలెంట్ కలిగినటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా కొత్తగా ఒక సినిమా తీయాలన్నా, ఒక కొత్తగా ప్రాజెక్ట్ తయారు చేయాలన్నా మీకు అనుగుణంగా, మీలో ఉన్నటువంటి ఊహలకు అనుగుణంగా ఆ ప్రాజెక్టు తయారు చేసే అవకాశం ఉంది. అయితే శుక్రకేతువులు కలయిక వల్ల ఏంటంటే సాధారణంగా శుక్రులో ఉన్నటువంటి టాలెంట్ ఇంకా పెంచడం వల్ల చాలా వరకు మీకు ఊహలకు అనుగుణంగా మీ కార్యక్రమాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అలాగే పెళ్లి విషయంలో మరి సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 5వ స్థాన ప్రవేశం కేతువులో రావడం వల్ల ఏదైనా వివాహ సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య ఒక విధమైన అవగాహన లోపం రావచ్చు. ముఖ్యంగా ప్రేమికుల మధ్య ఎడబాటు రావడం కానీ, టెంపరీగా ప్రేమకి ఏమైనా ఎడబాటు కానీ, ప్రేమికుల మధ్య అవగాహన లోపం కానీ, కొన్ని సందర్భాల్లో ఏదైనా బ్రేకప్ లాంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇది సెన్సిటివ్ విషయం కాబట్టి ఈ ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ వారంలోనే 6వ స్థానంలోకి రవి రావడం జరుగుతుంది. మొన్నటిదాకా ఉన్నటువంటి కుజుడు 6వ స్థానంలోకి ఉంటూ ఇప్పుడు కుజుడు 6వ స్థానంలోకి వచ్చి బుధుడితో కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇది వాళ్ళకి ఏదైనా స్కాలర్షిప్ రావాలన్నా, నిరుద్యోగులకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, అలాగే ప్రభుత్వ సంస్థల్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ మీకు ఏదైనా పనులు కావాల్సి ఉన్నా ఈ సమయంలో సంపూర్ణంగా మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. ఎవరైనా మీరు ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, ఏదైనా చిన్న రాజకీయ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నా సంపూర్ణంగా ఈ సమయంలో మీకు ఈ ప్రభుత్వ పదవి లాంటిది, అంటే కొన్ని సందర్భాల్లో వారసత్వంగా మీ పెద్దవారి ద్వారా మీకు రావాల్సింది, అది ఉద్యోగం కానీ, పదవి కానీ, ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కానీ ఈ సమయంలో మీరు ప్రయత్నపూర్వకంగా మీ పెద్దవారు చేయనటువంటి పదవి మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ముఖ్యంగా గురువు భాగ్యస్థానాన్ని వీక్షించడం, లాభంలో రాహు, ఇవన్నీ కూడా చాలా వరకు ఈ వారంలో మీకు ఎక్కువ విజయ అవకాశాలు, ఒక విధమైన ఆకస్మిక ధనలాభం, విదేశంలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా కొన్ని శుభవార్తలు వినడం, ఏదైనా మేషరాశి వారికి ఇప్పుడు మారినటువంటి ఈ గ్రహాలు చాలా వరకు అనుకూలంగా మారడం వల్ల కొన్ని కొత్త ప్రయత్నాలు మొదలవడం జరుగుతుంది. చేసే ప్రయత్నంలో కొద్దిగా ధనం వ్యయమైనప్పుడు కూడా అది సంపూర్ణంగా నెరవేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా
మనం చెప్తున్నటువంటి ఈ వారఫలాలు కేవలం చంద్రుణ్ణి ఆధారంగా తీసుకొని చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఇంచుమించుగా ప్రతి గ్రహం కూడా ఒక గ్రహాలు మారినప్పుడు కానీ ఒక గ్రహం పైన ఇంకో గ్రహం పరివర్తన చెందినప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అంటే కేవలం మీ జాతక పరిశీలనలో చంద్రుడే కాకుండా అన్ని గ్రహాల ప్రభావం ఒక గ్రహానికి ఒక గ్రహం కలుసుకున్నప్పుడు పరివర్తన చెందినప్పుడు చాలా మార్పులు వస్తుంటాయి. అందువలన కొన్ని ఫలితాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ అన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా జాతకంలో కొన్ని ప్రధానమైన దోషాలు ఉన్నప్పుడు, అంటే కుజదోషం లాంటిదో, కాలసర్పదోషం లాంటిదో, పితృదోషం, లేదంటే మాతృదోషం, ఈ గురుదోషం, ఇలాంటి కొన్ని దోషాలు ఏర్పడినప్పుడు, లేదంటే జాతకరీత్యా మీ యొక్క జన్మజాతకంలో అన్ని కేంద్రాల్లో పాపగ్రహాలు ఉన్నా, లగ్నమందు రాశి యందు సూర్యుడితో పాపగ్రహాలు కలిసి ఉన్నా, చాలా వరకు ఈ గ్రహ దోషాల వల్ల అవి సరైనటువంటి పరిష్కారం చేసుకోకపోవడం వల్ల కూడా జాతకుడికి చాలా కార్యక్రమాలు పెండింగ్ ఉండిపోతుంటాయన్నమాట. మనం ఏదన్నా ఒక ప్రయత్నం సరైన సమయంలో సరైనది జరగలేదు అనుకున్నప్పుడు, అంటే వివాహ వయసు, వివాహ సమయంలో ఆ ఏజ్ వచ్చినప్పుడు వివాహం కావటం లేదు, అలాగే చదువు పూర్తయింది 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలైనా ఉద్యోగం రావట్లేదంటే కామన్గా మీ జాతకంలో ఏదో ఒక దోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఆ దోషానికి తగిన పరిహారం చేసుకున్నప్పుడు ఆ పరిహారం పూర్తయిన తర్వాత గోచారరీత్యా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ప్రయత్నం అయితే తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఒకే సమస్య పదే పదే రిపీట్ అవుతున్నప్పుడు కూడా మన జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని సరిచేసుకోవడం, దోషాన్ని సరిగ్గా అన్ని గ్రహాలకి కాకుండా ప్రధానంగా ఏ గ్రహం వల్ల ఇబ్బంది వస్తుంది అన్ని గమనించి ఆ గ్రహానికి తగిన పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనకి మన జాతకంలో జన్మ జాతక ప్రకారం పాపగ్రహాలకి ఏదైనా జపం ద్వారానో, పూజల ద్వారానో, పరిహారాల ద్వారానో చేసుకోవచ్చు. అలాగే శుభగ్రహాలకి దానం ద్వారా, భగవంతుని ఆశించడం ద్వారా ప్రతిదానికి కూడా సులభమైన పరిష్కారం ఉంటుంది. సరైనటువంటి పరిష్కారం కావాలంటే కంపల్సరీగా మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని అప్పటి ఉన్నటువంటి గోచారాన్ని కూడా పరిశీలించి చిన్న చిన్న సింపుల్ చిట్కాల ద్వారా మీ జాతకాన్ని సరి చేసుకుంటే 100% మీ యొక్క అభివృద్ధి అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. స్వస్తి.